అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మనకంట. గురుగారు, ఆగస్టు నెలలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. మనకి ఈ సింహరాశి వారికి ఆగస్టు 2024 సంవత్సరంలో ఉండే గ్రహస్థితి ఎలా ఉందంటే, కేతు శుక్రులు కన్యారాశిలో ఉన్నారు, రాహువు మీనరాశిలో ఉన్నారు, ఆ తర్వాత శని వక్రించి కుంభరాశిలో, గురుడు మే 1 నుంచి వృషభ రాశిలో, ఆ తర్వాత బుధుడు కర్కాటక రాశిలో, తర్వాత రవి సింహరాశిలో, కుజుడు మిథున రాశిలో ఉన్నాడు. దీనివల్ల ఈ సింహరాశిలో ఏంటంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. ప్రభుత్వం నుంచి ఏ పనులు అవ్వడం లేదో ఆ పనులన్నీ కూడా పెండింగ్లో ఉన్న అన్ని పనులు కూడా పూర్తయిపోతాయి అన్నమాట. తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్స్ గ్యారంటీ వీళ్ళకి. జీతభత్యాలు పెరుగుతాయి, అటు ప్రైవేట్ ఉద్యోగస్తులకైనా ఇటు గవర్నమెంట్ ఉద్యోగస్తులకైనా. అయితే కోర్టు కేసులు ఉంటాయి, కోర్టు కేసులు ఇంకా పెండింగ్లోనే ఉంటాయి. లవ్ మ్యారేజీలు తెగైపోతాయి వీళ్ళకి, కుంభరాశి ఈ యొక్క సింహరాశి వాళ్ళకి. తర్వాత భార్య కూడా సంపాదనా పర్రాలు అవుద్ది. కాబట్టి వీళ్ళంతా కూడా ఈ సడన్గా పిల్లలు కొత్తగా పుడతారు కదా, ఈ సింహరాశి పిల్లలు ఈ నెలలో కనుక పుడితే వాళ్ళకి మాటలు రావు, కొంచెం స్లోగా రావడం అనేది వస్తాయన్నమాట. పాస్టర్లు, ఈ పంతుళ్ళు, ఈ జ్యోతిష్కులు, తర్వాత ఈ యొక్క ఆధ్యాత్మికవేత్తలు, వీళ్ళంతా కూడా ఈ సింహరాశి వాళ్ళు ఉన్నారనుకో, ఆ సింహరాశి వాళ్ళు వీళ్ళు అమ్మాయిల్ని ట్రాప్ చేసేస్తారు వీళ్ళు. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి వీళ్ళు అందులో ఆ సింహరాశి పంతుళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అనమాట వీళ్ళు, మామూలు పబ్లిక్. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి రైతులు ఉంటారు కదా, రైతులు వాళ్ళంతా కూడా వ్యవసాయం మంచిగా వాళ్ళు చేస్తారు, కానీ ఫలితాలు మాత్రం రావు. పడిన కష్టాన్ని తగిన ఫలితం రాదు. ఆ కమిషన్ ఏజెంట్స్ వాళ్ళు పట్టుకుపోతారు సంపాదనని. అంటే వీళ్ళు డైరెక్ట్ మార్కెట్కి ఇమ్మంటే వీళ్ళు కూడా వినరు ఈ సింహరాశి వాళ్ళు. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి చక్కటి మనసు ఉంటుంది ఈ నెలలో. వీళ్ళు పిచ్చితనంగా వీళ్ళు అందరినీ నమ్ముతారు. అంటే అందరూ మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు కదా. ఆ విధంగా మంచివాళ్ళు ఒక చెడ్డవాళ్ళు చూసుకొని స్నేహాలు చేయాలి. పంతుళ్ళు అయితేనేంటి, లేకపోతే ఫ్రెండ్స్ అయితేనేంటి, ప్రతి ఒక్కళ్ళు ఫ్రెండ్స్ 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 అంటారు. ఆ ఫ్రెండ్స్ చేతిలోనే వాళ్ళు మోసపోతారు, ఇరుక్కుపోతారు అన్నమాట. కాబట్టి తర్వాత మెంటల్ టెన్షన్లు, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలే చెప్పిన మాట వినరు కాబట్టి అదొక టెన్షను, కూర వండడానికి టెన్షను. ఈ విధంగా సింహరాశి వాళ్ళు ఈ నెలంతా టెన్షన్లు అన్నమాట. ఆ తర్వాత విద్యార్థులు అసలే కౌన్సిలింగ్ టైంలో ఉన్నారు. ఈ కౌన్సిలింగ్ టైంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ సీట్లు వస్తాయో తెలీదు, ఏ కాలేజీలు వస్తాయో తెలీదు. మనలాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఎవరన్నా చెప్పామనుకో, మనం ఆ వృత్తిలో ఉన్నాం కాబట్టి, టీచింగ్ లైన్లో ఉన్నాం కాబట్టి ఏ కోర్స్ అయినా ఒకటే, ఏ కాలేజీ అయినా ఒకటేనైనా, ఎందులోనే చేరిన మనం చెప్పేది వినరు. ఏ రైల్వేలో చేస్తున్నారు అనుకో, రైల్వే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి ఏం తెలుసు అసలు టీచింగ్ గురించి, సంబంధం లేనటువంటి వృత్తిలో వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళు చెప్పిన సలహాలు వినేసి జాయిన్ చేస్తారు. వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా బ్యాక్లాగ్స్ ఉంచేస్తారు ఆటోమేటిక్గా. ఆ తర్వాత టెన్షన్లా అలా ఇప్పుడు ఈ సింహరాశి వాళ్ళంతా కూడా వాళ్ళ సొంత కవిత్వాలతో, వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో చెప్పినాయి, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో చెప్పినాయి, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు ఎదురింటి వాళ్ళు వీళ్ళ చెప్పిన సలహాలు విని బ్యాక్లాగ్స్ వాళ్ళ పిల్లలు ఇప్పుడు కూడా ఉండిపోయినాయి. వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. దీని అంతటికి తర్వాత మళ్ళీ అయ్యో మా పిల్లలకి ఇలా బ్యాక్లాగ్స్ ఉండిపోయినాయండి అని అంటే ఎవడైనా మన్నాడు మిమ్మల్ని. ఇది అష్టమ రాహువు చేసేటటువంటి పని అనమాట. అష్టమ రాహువు ఏంటంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ చేయిస్తుంది. అందువలన మనం ఏం సిగ్గుపడక్కర్లేదు. ఏది వీళ్ళకి అన్లాఫుల్ యాక్టివిటీస్ దొంగ పేపర్లో పెట్టి రాసేవాళ్ళు ఉంటారనమాట ఇందులో. అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా అన్లాఫుల్ అంటే అంతే అనమాట. రాహు అంటే అన్లా, ఇంకా దాన్ని మార్చేదేం లేదు. ఇంకా మార్చేది ఎలా మారుస్తాం? వాళ్ళు మంచి వాళ్ళతో దీన్ని సప్రెస్ చేసేది గురువు మాటలు ఎవడింటాడు? మంచిగా చెప్పేటటువంటి వాళ్ళ మాట వినరు వీళ్ళు విన్నారు అంటే చెడ్డవాళ్ళు అవతలోడు. ఆ విధంగా ఉంటుందన్నమాట. సో సంతానం, తర్వాత విద్యార్థులు కూడా చాలా ఎక్కువ చదవాలి, లేకపోతే కొంచెం ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఎదురింటోళ్ళకి పక్కింటోళ్ళకి అందరికీ వీళ్ళు హెల్పింగ్ నేచర్లు చేస్తూ ఫాల్స్ ప్రామిసులు చేసేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఫాల్స్ ప్రామిసెస్ అన్నీ తీర్చలేం కదా, అంతా డబ్బుతో కూడుకున్నది కదా, పరిధికి మించి ఎక్కువ. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు జనాలకి ఏంటి, చంద్రబాబు నాయుడు కోట్లు వేసాం, పవన్ కళ్యాణ్ కేసాం, జగన్ కేసాం అన్నారు. ఇప్పుడు ఆ స్కీమ్లు వాళ్ళు ఎన్నో చెప్తారు మేనిఫెస్టోలో, ప్రాక్టికల్ డబ్బులు లేవు. ఇప్పటికే చెడు స్టార్ట్ అయిపోయిందని మళ్ళీ వేళే అంటారు. ఆ విధంగా ఈ సింహరాశి వాళ్ళ పరిస్థితి ఉంటుందన్నమాట. సో రైతులు కూడా కొత్త కొత్త ఇళ్ళు కొనాలని కలలు కనుక్కుంటారు.
ఎక్కడవుతుంది? ఈ నెలలో అవ్వవు అనమాట. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, మిగతా వాళ్ళు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. వాహన యోగం ఉంది, వాహన యోగం కొనేసి పిల్లలకి ఇస్తారు. ఆ పిల్లలేమో మైనర్స్, మరి బయట తోలితే పోలీసు వాళ్ళు ఊరుకుంటారా, వాళ్ళ మీద కేసు రాస్తారు. అంతేకాకుండా తల్లిదండ్రుల మీద కూడా రాసేస్తారనమాట. అయితే ఎక్కడో సింహరాశి వాళ్ళల్లో గురుబలం ఉన్నటువంటి వాళ్ళు చక్కగా పురాతన గ్రంథాలను తీసుకుంటూ వాటి మీద పరిశోధన చేస్తూ అందులో ఏమున్నాయని సెల్ ఫోన్లలో చక్కగా స్నాప్షాట్లు తీసుకుంటూ పరిశోధన చేసేటటువంటి వాళ్ళు కూడా సింహరాశిలో కొంతమంది ఉంటారనమాట. కాబట్టి అటువంటి వాళ్ళకి ఎప్పుడు చెడిపోయే వాళ్ళని ఎవరు ఆపలేం, బాగుపడే వాళ్ళని ఎవరు మనం ఆపలేం. అందులో పరిశోధనాత్మకమైనటువంటి క్రియేటివిటీ ఈ సింహరాశి వాళ్ళకి ఈ ఆగస్టు నెలలో వస్తుంది. గురుగారు, సింహరాశి వారికి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? సింహరాశి వారికి ఆడవాళ్ళకేమో ఈ యొక్క ఆర్మ్ పిట్స్ అంటే చంకల దగ్గర నుంచి ఈ బ్రెస్ట్ల వరకు పెయిన్ వస్తుంది బాగా. మగవాళ్ళకేమో చక్కగా ఈ యొక్క ఈ పైల్స్ అంటాం చూడు, హెర్నియా మీద ఖచ్చితంగా వచ్చేస్తుంది వాళ్ళకి. అంటే ఆ భయంకరమైన నొప్పిని మనం భరించలేం. మళ్ళీ డబ్బులు ముందే అప్పుడు వచ్చినప్పుడు చూసుకోవచ్చులంటే కుదరదు, ముందుగా డబ్బులు దాచుకోవాలా. ఎందుకంటే వాడు హాస్పిటల్లో డాక్టర్ అడ్మిషనే ఇవ్వడనమాట అసలు. కాబట్టి ఈ యొక్క ఇదంతా ఎందువల్ల వస్తుంది? మీకు పరిశుభ్రత లేకపోవడం వల్ల. తర్వాత ఈ యొక్క మగవాళ్ళు ఏంటి, ఇదివరకు చూడు కొన్ని రోగాలు ఉండేవి, వెనీరియల్ డిజీజెస్ ఉన్నాయి కొన్ని. తర్వాత హెచ్ఐవి అనేవారు, అది ఇప్పుడు అది మాయమైపోయింది అది. తర్వాత అంతకుముందు గనేరియా, సిఫిలిస్ అనేవాడు. ఈ వ్యాధులు వచ్చేయడానికి సింహరాశి వాళ్ళకి నెలలో అవకాశాలు ఉన్నాయి. ఎందువల్ల దీనికి కారణం ఏంటి? శనికేతువుతో కలిశాడు. అంటే అక్రమ సంబంధాల వల్ల అవనివ్వండి, లేకపోతే వీళ్ళకి ఏదో ఒక కారణాల వల్ల ఈ సెక్షువల్ డిసీజెస్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇది రాకుండా వీళ్ళు జాగ్రత్తలు చూసుకోవాలి. సింహరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? అష్టమ రాహువు, సప్తమ శని రెండు పోయినాయి. కాబట్టి మెయిన్గా ఏంటంటే మెంటల్ వాళ్ళు అయిపోతారనమాట ఈ రాహు వల్ల. అది ఏదో రకమైన టెన్షను, ఎందుకు కారణం ఏమి ఉండదు అనమాట. చిన్న చిన్న కారణాలకి నీకు చెప్తాను, ఒక పాలు తోడుపెట్టలేదని చెప్పేసి భార్యకి డైవర్స్ ఇచ్చాడు ఒకడు. చిన్న చిన్న కారణాలు. దీపం మొత్తం నూనె ఎక్కువ వేసాను. మా గురుగారు కొడుకు ఎవరో కదా, బులుసు ఉదయ్ భాస్కరం గారిని, వాళ్ళ అబ్బాయికి నేనే పెళ్లి చేశా. వాడికి అది సెకండ్ మ్యారేజ్ చేస్తే నూనె ఎక్కువ వేస్తుందని చెప్పేసి, కూరగాయలు ఎక్కువ వండుతుందని డైవర్స్ ఇచ్చారు. కావస్తే రాజానగరం, లాలా చెరువు దగ్గర ఉన్న రాజానగరం, రాజమండ్రి దగ్గర. ఇవన్నీ లైవ్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను నేను ఛాలెంజ్ చేసి. సో ఈ విధంగా మనము ఈ రాహుకి మనం మెయిన్గా రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి బట్టల్ని, వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణికి దానం చేయాలి. ఆ తర్వాత వీళ్ళకి ఏం చేయాలంటే మళ్ళా దుర్గాదేవి యొక్క పాదపద్మాలకి వీళ్ళకు బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి కుంకుమార్చన చేసుకోవాలి, శ్రీచక్రార్చన చేసుకోవాలి. బాగుంది. మరి హోమం కూడా చక్కగా మనం ఏం చేయాలా, మనకి ఈ రాహు కాబట్టి బగళాముఖి అమ్మవారికి, దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారికి చక్కగా హోమం ఇంట్లో చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుని జమ్మి చెట్టుకి మెయిన్గా పూజ చేసుకోవాలి. రావి చెట్టుకి కంపల్సరీ 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి వీళ్ళు. అలా 41 రోజులు చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. కనీసం ఈ నెలంతా చేసినా కూడా చాలా బాగుంటుంది. ఆగస్టు నెలలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.